హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యము 10 కాలాల పాటు పదిలంగా ఉండడం కోసము ఒక మంచి కర్రీని తయారు చేసుకుందామండి. పదండి. ఓకేనా ఫ్రెండ్స్, బిన్నిస్కాయ కర్రీని ఈరోజు మన ఆరోగ్యము వంటింట్లోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వంటలు చాలా జాగ్రత్తగా చేసుకొని తినాలి. ఏది పడితే అది అస్సలు తినకండి. ఓకేనా. బిన్నిస్కాయను మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చిన తర్వాత దాన్ని బాగా కొంచెం ఉప్పు నీళ్ళు వేసేసి మంచిగా కడుక్కోవాలన్నమాట. మంచిగా కడుక్కున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒక కడాయిలో వేసి కొంచెం ఆయిల్ వేసి దాన్ని బాగా వేయించుకోవాలి. ఉడకబెట్టొద్దు. మనము ఉడకబెడితే ఆ టేస్ట్ ఇంకా వేరేగా అవుతుంది. కాబట్టి దాన్ని మనం లైట్గా దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనకి ఏం అవసరం లేవు. ఒకటి మునక్కాయలు తీసుకోవాలి. మునక్కాడలు ఉంటాయి కదా, మునక్కాయలు తీసుకొని పచ్చి కొబ్బరి, క్యారెట్, ఒక ఆనియన్, ఒక 2 టమాటాలు, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవైతే మనకు రెగ్యులర్గా మనము యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే. సో ఇవన్నీ మన అందరికి తెలుసు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇవి మనం కుక్ అయిపోతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీడియోలు చూస్తున్నట్టు చేసేసుకోవడం అంతే. చాలా సింపుల్ రెసిపీ. ఇక్కడ మనం ఒకటి ఎక్కువ ఏమి యాడ్ చేస్తున్నామంటే కొబ్బరి, క్యారెట్, అది కూడా పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరితో మీరు కర్రీ చేసి చూడండి ఈసారి. చాలా టేస్ట్ ఈజ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈసారి కంపల్సరీ పచ్చి కొబ్బరిని వేసి ట్రై చేయండి. ఎందుకంటే మనం చాలా వంటలలో ఎండు కొబ్బరిని యూజ్ చేస్తాము. ఎందుకంటే ఎండు కొబ్బరి పొడి మనకి ఈజీగా మనకు మార్కెట్లో దొరుకుతుంది అనేసి అలా తెచ్చుకొని దాన్ని వాడేసుకుంటాము. సో అలా వాడకండి. ఎందుకంటే పచ్చి కొబ్బరిలో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది ఫ్రెష్ కాబట్టి మనకు చాలా టేస్ట్ని ఇస్తుంది. సో మన కర్రీ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈసారి చాలా మీరు ట్రై చేయండి. ఒకసారి నా కర్రీ చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో. మీరు కూడా ఈసారి ట్రై చేయండి, తినండి. తిన్న తర్వాత వచ్చి మళ్ళీ నా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరితో ఏ ఇంగ్రీడియంట్స్ చేసినా కూడా అది మనకు వేరే లెవెల్లో టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నేను మాత్రం అస్సలు వాటర్ ఇక్కడైతే అసలు యూజ్ చేయట్లేను. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ వదులుతుంది అనమాట. క్యారెట్లో లైట్గా చెమరు వస్తుంది. 2 టమాటాలు వేసాను, కొబ్బరి వేసాను. కొబ్బరి పాలునే రిలీజ్ అవుతాయి కాబట్టి వీటి వల్ల అది మనకు బీన్స్ అనేది బాగా కుక్ అవుతుంది, మంచిగా ఉడికి మెత్తగా ఉడుకుతుంది. దానివల్ల మనకు వాటర్ అవసరం ఉండదు ఇక్కడ మనకి. ఓకేనా ఫ్రెండ్స్. నేను అయితే కారం, ఉప్పు మనం ఇలా మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఎక్కువ తినే వాళ్ళు ఉంటాం, కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటాము. కర్రీని చూసుకొని వేయండి. నేనైతే ఇక్కడ అయితే 1/2 kg బీన్స్ తీసుకున్నాను. ఆ బీన్స్ ఏమైనా మనం ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి బీన్స్ వేసేసి మళ్ళీ ఒక 5 minutes కూడా అవసరం లేదు, ఒక 2 minutes అయితే కంపల్సరీ దాన్ని మగ్గనివ్వాలన్నమాట. అందులో కంపల్సరీ అది మగ్గాలి. మగ్గిన తర్వాత మనం సర్వ్ చేసుకొని చపాతీలోకైనా, రోటీలోకైనా, లేదంటే రైస్లోకైనా సరే మనం ఈజీగా తినేసేయచ్చు అనమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేవు, ఎక్కువ మసాలాలు అవసరం లేవు. మసాలాలు ఎక్కువ తినడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి లేని రోగాలను తెచ్చుకోవడం అవసరం అంటారా ఫ్రెండ్స్? అవసరం లేదు. కాబట్టి ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము మంచి హెల్దీ ఫుడ్ వండుకోవడం ఇప్పుడు చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మనం తినేదంతా మందులతో తయారు చేసిన ఫుడ్ని తింటున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పాటించాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఏది పడితే అది తిని అనవసరంగా హాస్పిటల్లో పాలు కాకుండా మన ఇంట్లో దొరికేవే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ని తయారు చేసుకొని మనం తిన్నామనుకోండి, మనకు ఆరోగ్యంగా ఉంటాము. ప్లస్ మనకి గ్యాస్ అవన్నీ ఇతర చిన్న చిన్న జబ్బులకి దగ్గర కాకుండా మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని 10 కాలాల పాటు చల్లగా కాపాడుకునే వాళ్ళం అవుతాము. ఓకేనా ఫ్రెండ్స్. జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు కష్టపడ్డారు అనుకోండి, హెల్దీ ఫుడ్ తింటారు. అలాగే మీ ఫ్యామిలీకి మంచి హెల్దీ ఫుడ్ని అందించిన వాళ్ళు అవుతారు. హెల్దీ ఫుడ్ తినడం ముఖ్యమా, లేదంటే రోడ్ సైడ్ దొరికే ఫుడ్లు తినేసి హాస్పిటల్లో తిరగడం ఇష్టమా మీకు? అది మీరే కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు కష్టపడ్డారంటే ఒక బ్రహ్మాండమైన కర్రీ రెడీ.